ప్రస్తుతం మనం చూస్తున్న మొక్క పేరు ఏంటంటే కరోండా అని ఇంగ్లీష్లో అంటారు. అలాగే తెలుగులో కూడా చాలా పేర్లు ఉన్నాయండి. దీనికి చెర్రీ మొక్క అని అంటారు, అలాగే కల్మకాయ, వక్కాయ అని చాలా డిఫరెంట్ పేర్స్తో పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇది పెంచుకోవడం ఎలా, మనకు ఆల్రెడీ ఇవి నర్సరీస్లో దొరుకుతాయి. ప్రస్తుతానికి ఇవి JVR HRS మన మహబూబాద్లో ఉన్న రీసెర్చ్ స్టేషన్లో దొరుకుతున్నాయి. కొండ లక్ష్మణ్ యూనివర్సిటీ వాళ్ళ రీసెర్చ్ స్టేషన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక మొక్క వచ్చేసి 20 రూపాయలన్నది. అంతేకాకుండా మనకు దీన్ని ఎట్లా మొక్కను ఎలా పెంచుతారంటే, ఒకటి ఈ పండు నుంచి మనకు విత్తనాన్ని తీసి విత్తనాన్ని నాటి పెంచడం ఒక పద్ధతి. అంతేకాకుండా ఈ కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే యాక్చువల్లీ దేనికోసం వాడతారంటే, ఇది జీవకాంచి అంటే బయోఫెన్స్ కోసం వాడడం జరుగుతుంది. అన్ని రకాల సాయిల్స్లో అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల సాయిల్స్లో ఇది పెరగడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో కూడా పెరుగుతుంది. అంతేకాకుండా దీని వలన ఉపయోగాలు ఏంటంటే, ఇది చెర్రీగా కూడా చేస్తూ ఉంటారు. అంటే దీనిలో ఉన్న సీడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు సిరప్ సొల్యూషన్లో కనుక ముంచినట్లయితే మన బేకరీస్లో కానీ స్వీట్ హౌసెస్లో కానీ దీన్ని వాడుతూ ఉంటారు. దీన్ని చెర్రీ ముక్క అని కూడా బయట మామూలుగా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా నిల్వ పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. నిల్వ పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు, కర్రీస్ కూడా చేసుకుంటారు. మనకు మార్కెట్లో ఇప్పుడు చాలా వెజిటేబుల్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఎక్కువ ఉండడం వలన రక్తహీనత ఎవరైతే ఉన్నారో దీన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు. యాక్చువల్లీ దీంట్లో విటమిన్ C కూడా ఎక్కువ ఉంటుంది. అంటే చింతపండులో ఎంత పులుపు ఉంటుందో ఆ స్థాయి పులుపు కూడా ఉంటుంది. చింతపండు ప్లేస్లో దీన్ని కొన్ని ఏరియాస్లో వాడుతూ ఉంటారు. సో దీని యొక్క ప్రయోజనాలు ప్లస్ దీన్ని ఇంకా ఇదేంటంటే, మొక్కలను మనం దగ్గరగా నాటుకున్నట్లయితే బయట నుంచి పశువులు కూడా అంటే గట్లకు పెట్టుకోవాలి. దగ్గరగా నాటుకున్నట్లయితే పశువులు కూడా మనకు లోపలికి రాకుండా ఉంటుంది. బాగా క్లోజర్ స్పేసింగ్ పెట్టినట్టయితే అడవి పందులు కూడా లోపలికి రావు. సో దీనివల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి. కంచె కోసం నాటితే కాసులను కురిపిస్తుంది ఈ మొక్క. అంత మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన మొక్క. అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని పెరుగుతుంది.